మరి ఇవాళ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తన సొంత రాష్ట్రాన్ని ఏ రకంగా తాకట్టు పెట్టడమో, మరి అదేవిధంగా రాష్ట్ర ప్రయోజనాలను ఏ రకంగా తన స్వార్థ రాజకీయాల కోసం అమ్ముకోవడం అనేది బహుశా ఈ దేశంలో ఎక్కడ మనం చూసి ఉండం. మరి అలాంటి చంద్రబాబు నాయుడు వల్లే ఈరోజు రాష్ట్రానికి ఆలమట్టి యొక్క శాపంగా మారిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆనాడు కర్ణాటక ప్రభుత్వం ఆలమట్టి ఏదైతే ఆ డ్యాము సామర్థ్యాన్ని పెంచుతూ ఉన్నా కూడా మరి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మరి ఏ కోశాన కూడా దాన్ని అడ్డుకునే ప్రయత్నం మరి చేసిన దాఖలాలు మనకు ఎక్కడా కనిపించవు. మరి ఇవాళ చూస్తే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని కూడా తన స్వార్థం కోసం మరి చంద్రబాబు నాయుడు గారు ఆపివేసిన పరిస్థితి మొన్న తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా యావత్ ప్రపంచమంతా చూసిన పరిస్థితి. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రం మేలు ఏనాడు కూడా కోరలేదు. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పేరు చెప్పుకుంటే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా అతను ప్రారంభించి అతను శంకుస్థాపన చేసి ప్రారంభించిన ప్రాజెక్టు బహుశా ఈ రాష్ట్రంలో ఏ ఒక్కటి కూడా లేని పరిస్థితి అందరికీ తెలిసిన విషయం. మరి అదేవిధంగా వెనకపాటుకు గురైన ఈ రాయలసీమ ప్రాంతానికి కూడా తీరని అన్యాయం చేస్తున్న వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే దశాబ్దాలుగా కూడా మనం చూశాం, ఆయనకు రాయలసీమ అంటే కూడా రాయలసీమ అంటేనే గిట్టదు. ఆయన పరిపాలనలో మనం చూశాం, 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భాల్లో కూడా ఏనాడు కూడా రాయలసీమకు